దివ్యవాణి టీవీ వీక్షిస్తున్న మీ అందరినీ మరీమాత దైవ మనస్సు అనే కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు మనం కానాపల్లిలో జరిగిన వివాహం యొక్క అంతరార్థాన్ని, దానిలో మరీ తల్లి నిర్వహించిన పాత్రను గురించి ధ్యానించుకోబోతూ ఉన్నాం. భగవంతుని దృష్టిలో వివాహం అనేది అతి ప్రాధాన్యత కలిగినటువంటి అంశం. వాస్తవానికి మనం ఆలోచిస్తే ఈ సృష్టిలో భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థలన్నిటిలో కంటే అతి పురాతనమైన వ్యవస్థ ఈ వివాహ వ్యవస్థే. సృష్టిలో మొట్టమొదటిసారిగా దేవుడు ఏర్పాటు చేసింది ఈ వ్యవస్థనే. అవ్వ ఆదాముని జతపరిచి మీరు ఫలించి వృద్ధి చెంది లోకాన్ని ఆక్రమించుకోండి అనేటువంటి ఆశీర్వచనం ద్వారా ఈ వివాహ వ్యవస్థకి దేవుడు అంకురార్పణ చేస్తూ ఉన్నారు. అందుకని దేవుని చేత స్వయంగా ఏర్పాటు చేయబడింది ఈ వ్యవస్థ కాబట్టి ఇది పవిత్రమైంది. దేవుని సృష్టిని కొనసాగించడానికి మీరు ఫలించి వృద్ధి చెందండి అనేటువంటి మాట ద్వారా దేవుని సృష్టిని కొనసాగించడానికి ఈ వివాహ వ్యవస్థ ఏర్పాటు చేయబడింది కాబట్టి ఇది ప్రత్యేకత గలది, ప్రాధాన్యత కలిగింది. రెండవది, లోకమంతా మీరు ఆక్రమించుకోండి అనేటువంటి ఆశీర్వచనం ద్వారా దేవుని రక్షణ ప్రణాళిక అనేది ఈ సృష్టిలో లేకపోతే ఈ భూమి మీద ప్రతి మనిషికి ప్రతి ప్రాంతానికి అందించబడాలనేటువంటి సంకల్పం దేవుడు ఏర్పాటు చేసిన ఈ వివాహ వ్యవస్థలో కనపడుతుంది. కాబట్టి వివాహం అన్ని విషయాలలో ఘనమైనదని పునీత పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్తూ ఉన్నారు. ఈ వివాహానికి ఉన్నటువంటి ప్రత్యేకత, ప్రాధాన్యతను బట్టే ఈ వివాహం ఈ సృష్టిలో ఎంత విలువైనదో, ఎంత పవిత్రమైనదో, ప్రత్యేకత కలిగిందో, ప్రాధాన్యత కలిగిందో మనందరికీ తెలియజేయటానికే యేసుక్రీస్తు ఆయన తల్లి కూడా కానాపల్లిలో జరిగినటువంటి ఒక వివాహానికి స్వయంగా హాజరై మొట్టమొదటిసారిగా ఆ వివాహంలో కొరబడినటువంటి ద్రాక్షారసాన్ని అక్కడ అందించడం ద్వారా ఈ వివాహ వ్యవస్థ అనేది అది ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి, సంబరంగా ఉండాలి, 10 మందికి ఆకర్షణీయంగా ఉండాలి, ఆ వివాహ వ్యవస్థలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదు అనేటువంటి సత్యాన్ని యేసుక్రీస్తు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి వివాహ వ్యవస్థ ద్వారా యేసుక్రీస్తు తన బహిరంగ జీవితాన్ని ప్రారంభించారు. కాబట్టి కానాపల్లిలో జరిగినటువంటి ఈ వివాహ వ్యవస్థకు ఉన్నటువంటి లేకపోతే వివాహానికి ఉన్నటువంటి ఆ ప్రత్యేకతని పరిశుద్ధ గ్రంథ ఆధారాలతో దేవుడు ఎందుకు ఆ వివాహ వ్యవస్థకి లేకపోతే ఆ వివాహానికి తన కుమారుని యొక్క తల్లిని స్వయంగా అక్కడికి తీసుకుని వెళ్ళి దాని ద్వారా మనందరికీ ఏం తెలియజేస్తూ ఉన్నారు, దాని ద్వారా మనం అందరం ఏం నేర్చుకోబోతూ ఉన్నాం అనేటువంటిది దాని గురించి ఒకసారి మనం ధ్యానించుకుందాం. జూదుల సాంప్రదాయం ప్రకారం వివాహం అనేది దాదాపుగా ఒక 6 రోజుల పాటు ఒక పెద్ద పండగలాగా, సంబరంలాగా జరుగుతూ ఉండేది. ప్రధానంగా అది పెళ్లి కూతురు యొక్క ఇంటిలో జరుగుతూ ఉండేది. కారణం ఏంటంటే మనం యేసుప్రభు చెప్పినటువంటి ఉపమానంలో కూడా 10 మంది కన్యల యొక్క ఉపమానాన్ని పరిశీలన చేస్తే పెండ్లి కుమార్తె ఇంటికి తరలి వచ్చేటువంటి వృత్తాంతాన్ని మనం వింటాం. కాబట్టి జూదుల సాంప్రదాయంలో పెండ్లి కుమార్తె ఇంటికి వెళ్ళి వివాహాన్ని చేసుకుని ఆ తర్వాత తన భార్యతో కలిసి తన సొంత ఇంటికి వెళ్ళేటువంటి సాంప్రదాయం మనం అక్కడ కనపడుతుంది. ఇదే సాంప్రదాయాన్ని కొన్ని ఆచార సాంప్రదాయాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా దాన్ని పాటిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా హైందవ సాంప్రదాయంలో ఉన్న వాళ్ళు కూడా పెండ్లి కూతురి ఇంట్లోనే వివాహం చేసుకుని ఆ తర్వాత భార్యతో కలిసి సొంత ఇంటికి వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది పూర్వుల సాంప్రదాయంలో, మరి ముఖ్యంగా జూదుల సాంప్రదాయంలో 6-7 రోజులు జరుగుతూ ఉండేది. కాబట్టి ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా వచ్చి ఆ వివాహ వ్యవస్థలో పాల్గొని దానిని ఆశీర్వదించి పెద్ద పండగగా జరుపుకొని ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ కలుసుకోవటం ద్వారా వాళ్ళలో ఐకమత్యం అనేది, ప్రేమాభిమానాలు అనేవి, బంధుత్వానికి సంబంధించినటువంటి అనుబంధాలు అనేవి తిరగదోడుతూ ఉండేటువంటి వాళ్ళు. ఈ రోజుల్లో కూడా అదే మనం చూస్తూ ఉన్నాం. పెళ్ళి అనేది కేవలం ఒక సాంప్రదాయబద్ధంగా జరిగేటువంటి ఒక తంతు మాత్రమే కాదు, బంధువుల మధ్య, శ్రేయాభిలాషుల మధ్య, స్నేహితుల మధ్య ప్రేమను, అనుబంధాన్ని, ఆప్యాయతని, అనురాగాన్ని పెంచేటువంటి ఒక మహత్తరమైనటువంటి ఘట్టం. కాబట్టి ఆ ఘట్టం ఈ రోజుల్లో మనం కొన్ని క్షణాల్లో లేకపోతే కొన్ని గంటల్లో ముగిస్తున్నాం. కానీ పూర్వుల సాంప్రదాయంలో అది కొన్ని రోజుల పాటు ఉంటూ ఉండేది. ఎందుకంటే అనుబంధాన్ని వాళ్ళు తమ హృదయాల్లో
మోసుకుని మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, దాని గురించి ఆలోచిస్తూ ఉండాలి. మళ్ళీ ఇలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందా అని వాళ్ళందరూ కూడా ఎదురు చూడాలి. అంటే మనిషికి ధనం కంటే ముఖ్యం ప్రేమ, ఆప్యాయత. ఈ ప్రేమ ఆప్యాయతలే నిజమైనటువంటి ధనం, నిజమైనటువంటి బలం, నిజమైనటువంటి ఆరోగ్యం. ఇవే మనిషికి దీర్ఘకాలమైనటువంటి ఆయుష్ను అందించేటువంటిది. అలాంటిది ఈ వివాహ వ్యవస్థ. కాబట్టి ఈ వివాహ వ్యవస్థలో యేసుక్రీస్తు స్వయంగా హాజరై దాని యొక్క ప్రాధాన్యతను మనందరికీ తెలియజేస్తూ ఉన్నారు. ఖానాపల్లిలో జరిగినటువంటి వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి ఇంకొక ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే, రక్షణ చరిత్రలు మరి ముఖ్యంగా నూతన నిబంధనలో మరీ తల్లి యేసుక్రీస్తుకి ఎదురుపడినటువంటి సంఘటన అదొక్కటే. ఎక్కడ కూడా ఆయనకి ఎదురుపడినట్టుగా మనం చూడం. మనం ఏదో సిలువ మార్గంలో యేసుప్రభు సిలువ మోసేటప్పుడు 4వ స్థలంలో ఆయన దివ్యమాత ఆయనకి ఎదురుపడిందని ఒక స్థలాన్ని ధ్యానిస్తున్నాం తప్పితే, కానీ ఇక్కడ ప్రత్యక్షంగా యేసుక్రీస్తుకి ఎదురుపడి ఆయనతో మాట్లాడినటువంటి సందర్భం ఇదొక్కటే మనకు కనపడుతుంది. ఇక రెండవ సందర్భం, ఆయన సిలువ మీద వేలాడేటప్పుడు ఆయన సిలువ క్రింద ఆమె నిలబడింది. ఆయనతో మాట్లాడాలి. అక్కడ ఆయనే మాట్లాడుతూ ఉన్నాడు ఆమెతో. ఇదిగో స్త్రీ, ఇదిగో నీ కుమారుడని ఆమెతోనే మాట్లాడుతున్నాడు ఆయన. ఆమె మాట్లాడాలి. కాబట్టి నూతన నిబంధనలో యేసుక్రీస్తుకి ఒకే ఒక్కసారి ఆమె ఎదురుపడి ఆయనతో మాట్లాడి ప్రజల యొక్క అవసరాలని ప్రత్యక్షంగా విన్నవించినటువంటి సందర్భం ఈ ఖానాపల్లి వివాహమే. అందుకనే ఇది ప్రత్యేకమైనటువంటి రీతిలో భగవంతుని యొక్క రక్షణ ప్రణాళిక నెరవేర్చడానికి ఏ విధంగా ఇది దోహదపడుతుంది, దీనిలో ఉన్న అంతరార్థం ఏంటనేది ఈరోజు మనం ప్రత్యేకంగా ధ్యానించుకోబోతూ ఉన్నాం. ఖానాపల్లి వివాహం అనేది ఒక విధంగా చెప్పాలంటే యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానాలకి నాంది పలుకుతూ ఉన్నది. రెండోది ఇది ఒక వేదిక అవుతూ ఉన్నది ఆయన లోకానికి పరిచయం చేయటానికి. ఎందుకంటే యేసుక్రీస్తుని బహిరంగంగా ఈ లోకానికి చూపించింది అక్కడే మరీ తల్లి. కారణం ఏంటంటే, తల్లి తన బిడ్డని ఈ లోకానికి చూపిస్తేనే లోకమంతా అక్కడ ఆ బిడ్డను చూడగలుగుతూ ఉంటుంది. ఏ తల్లి అయినా సరే తను పురిటి మంచా నుంచి బయటికి తీసుకొచ్చి ఇదిగో నా బిడ్డ, కుమారుడు కుమార్తె ఎవరైనా సరే ఇదిగో నే బిడ్డ అంటేనే మనం అందరం కూడా ఆ తల్లి బిడ్డను ఆమె పొత్తిళ్ళలో చూడగలుగుతూ ఉంటాం. కాబట్టి బెత్లెహేములో పశువుల పాకలో కూడా గొర్రెల కాపరులు యేసుప్రభుని మరీతలు చూపిస్తేనే కదా చూడగలిగారు. పొత్తిగుడ్డలో చుట్టబడి పశువుల ఘాటిలో పరుండినటువంటి యేసుక్రీస్తుని మరీతల్లి వాళ్ళకి చూపించింది. ఆమె ఒళ్ళో చూశారు. అదేవిధంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి 3 జ్ఞానులు కూడా యేసుక్రీస్తుని ఆమె చూపిస్తేనే చూడగలిగారు. దేవాలయానికి మోషే ధర్మశాస్త్రం ప్రకారం కానుక ఇవ్వడానికి వెళ్ళినటువంటి మరీ తల్లి తన బిడ్డను అక్కడున్న సిమియోను ప్రవక్తకి ఇస్తేనే ఆయన తీసుకోగలిగాడు. కాబట్టి యేసుక్రీస్తుని మరీ తల్లి ఇస్తేనే మనం తీసుకోగలుగుతూ ఉంటాం. ఆమె ఒడిలోనే మాత్రం మనం చూడగలుగుతూ ఉంటాం. ఏ తల్లి అయినా సరే, మరీ తల్లి మాత్రమే కాదు, ఏ తల్లి అయినా సరే తన బిడ్డని ఆమె స్వయంగా చూపిస్తేనే లోకం చూడగలుగుతూ ఉంటుంది. లోకం ఆ బిడ్డను ముద్దాడగలుగుతూ ఉంటుంది. ఒకవేళ ఆ బిడ్డలో ఉన్న గొప్పతనాన్ని చూసి ఆ బిడ్డ యొక్క ఔన్నత్యాన్ని గురించి పొగడగలుగుతూ ఉంటుంది. కాబట్టి మరీ తల్లి ఈ సందర్భాల్లో తన బిడ్డను లోకానికి చూపించింది. అంతేగాక ఆ బిడ్డను లోకానికి పరిచయం చేసింది కూడా. ఇదిగో నా బిడ్డ. ఈ బిడ్డ యొక్క గొప్పతనం ఏమిటంటే, ఈయన ఈ లోకానికి లోకపాపాలని మోసుకుని వెళ్ళేటువంటి వ్యక్తి, లోకంలో ఉన్న ప్రజల యొక్క బరువు భారాలను మోసుకుని వెళ్ళేటువంటి వ్యక్తి అని లోకానికి ఆమె స్వయంగా పరిచయం చేసింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే యేసుక్రీస్తు యొక్క బహిరంగ జీవితం అనేది మరీ తల్లి యొక్క కనుసన్నల్లోనే ప్రారంభమవుతుంది. ఆయన్ని బెత్లెహేములో పశువుల పాకలో గొర్రెల కాపర్లకు చూపించింది, 3 జ్ఞానులకు చూపించింది. అదేవిధంగా దేవాలయంలో సిమియోను ప్రవక్తకి చేతులకిచ్చి ఆయనకి అందిస్తూ ఉన్నది. ఇక్కడ లోకానికి అందిస్తూ ఉన్నది. అక్కడ గొర్రెల కాపర్లకి, జ్ఞానులకి, దేవుని వాగ్దానాన్ని పొందినటువంటి సిమియోను ప్రవక్తకి అందించడమే మాత్రమే కాకుండా లోకం మొత్తానికి కూడా ఇదిగో నా కుమారుడు, ఈ కుమారులో ఇంత విశేషం ఉన్నది, ఈయన
దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి దైవత్వం కలిగినటువంటి దేవునిలో ఉన్నటువంటి వ్యక్తి అని లోకానికి పరిచయం చేయటం ద్వారా యేసుక్రీస్తు యొక్క బహిరంగ జీవితం అనేది ఆమె కనుసన్నలోనే ప్రారంభమవుతుంది. యేసుక్రీస్తుని దేవాలయంలో కానుక అర్పించినప్పుడు సిమియోను ప్రవక్త అక్కడున్న కొద్దిమందికే నువ్వు ఏర్పరిచిన రక్షణని నేను కనులారా చూడగలిగానని అక్కడ పరిచయం చేస్తూ ఉన్నాడు. అక్కడ దేవాలయంలో ఎంతమంది ఉన్నారో తెలీదు. ఆ కొద్దిమందికి అందులో బహుశా అన్నమయ్య అనే ప్రవక్త కూడా ఉందని మనం పరిశుద్ధ గ్రంథంలో వింటూ ఉన్నాం. ఆమె కూడా ఆ మాట విని ఆ లోకానికి వచ్చినటువంటి రక్షణ ఇదిగో ఈ బాలుల్లో ఉన్నదని ఆమె కూడా ఆయన స్తుతిస్తూ ఆయన గురించి అందరికీ కూడా వెల్లడి చేసినట్లుగా మనం లోకాసువార్తలో వింటాం. అందుచేత లోకానికి అక్కడున్న కొద్దిమందికి సిమియోను ప్రవక్త పరిచయం చేశాడు. ఇంకా కొద్దిమందికి ఎక్కువ మందికి యోహాను గారు జోర్దాను నది ఒడ్డున ఇదిగో దేవుని గొర్రె పిల్లని పరిచయం చేస్తూ ఉన్నాడు. ఈ లోకాన్ని యావత్తుకి కూడా యేసుక్రీస్తుని దేవుని కుమారుడు లోకం యొక్క బరువు భారాలను మోసుకుని వెళ్ళేటువంటి వ్యక్తి ఈయన మాత్రమే. సృష్టి ఆరంభంలో దేవుడు వాగ్దానం చేసినటువంటి స్త్రీ యొక్క సంతానం ఈయనే. సాతాను యొక్క శిరస్సును అణగదొక్కే సంతానం ఈయనే. ఆయన ఈ లోకానికి పరిచయం చేయవలసినటువంటి సమయం ఆసన్నమైందని మరియు తల్లి ఇక్కడ కానాపల్లిలో జరిగినటువంటి వివాహం ద్వారా ఆయనని లోకానికి పరిచయం చేస్తూ ఉన్నారు. అదే కానాపల్లిలో ఉన్నటువంటి ఆ కానాపల్లి వివాహంలో ఉన్నటువంటి ప్రత్యేకత. ఇప్పటివరకు మనం కానాపల్లిలో జరిగినటువంటి వివాహ మహోత్సవంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని కొన్ని ఘట్టాల ద్వారా ధ్యానించుకున్నాం. కొద్ది విరామం తర్వాత ఇదే విషయాన్ని గురించి ధ్యానించుకోవడానికి మరికొన్ని విషయాలని మననం చేసుకోవడానికి తిరిగి వద్దాం.